హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ వసుమతి వ్లాగ్స్. ఇది నా ఫస్ట్ వీడియో అండి. నా టాప్ 16 వీడియోస్ 1K దాటినవి మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఇవి మాత్రమే బాగున్నాయా అని చెప్పటం లేదు నేను, దీనికి మించి చాలా బాగున్నాయి. కానీ ఇవి మాత్రమే ఎందుకు పాపులర్ ఏంటంటే ఈ పబ్లిక్లోకి పోయినాయి, అందరూ ఓపెన్ చేసి చూసారు. ఇది చూడండి, 4.8K వ్యూస్. ఇది ఫస్ట్ నేను చాలా హ్యాపీగా ఫీల్ అయిన వీడియో. ఏంటంటే అది అలా పోతూ ఉండింది వ్లాగ్లో. ఎవరైనా ఈ వీడియోస్ చూడకముంటే చూడండి. తర్వాత ఇప్పుడు రెగ్యులర్గా చూస్తున్న వాళ్ళు నాకు ఒక కామెంట్ పెట్టండి, ఈ వీడియోస్ మాత్రమే మంచిగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఏం చెప్తున్నా అంటే ఇదైతే అసలు టైటిల్ వల్ల పోయిందండి. వీటికేం పెద్ద మనీ రాదు తెలుసు. అసలు నేను చాలాసార్లు గమనించినాను. అంటే మాకు క్యాల్కులేషన్ ఉంటుంది కదా, 30 సెంట్స్ అట్లా వస్తుంటాయి పర్ వీడియోకి. కొన్నిటికైతే అసలు వ్యూస్ ఎక్కువ ఉంటాయి, కానీ అందులో అయితే క్యాల్కులేషన్ నాకు ఏమీ సాటిస్ఫై ఉండదు. అందుకనే నేను ఎవరి వీడియోస్ అయినా పాపులర్ అయినా మనకు స్క్రీన్ మీద వస్తాయి కదా, ఆ వీడియోస్ కంపల్సరీ చూడాలి అని అనుకోనండి. చూడాలనుకుంటే చూస్తా, వాటిని ఫాలో అవ్వను. మీకు ఇదైతే అసలు మా ఆయన చేతి ముద్దలేశారు అని చెప్పాను అంతే. 1.2K వ్యూస్. అందులో ఏముందండి, చేతి ముద్దలేశారన్నా ఏం చేశానంటే ఆ వీడియోలో కొంచెం క్లారిటీ ఎక్కువ ఇచ్చేసాను. వీడియోలో క్లారిటీ ఉంటుంది, అది ఎక్కువ ఇచ్చేసరికి దానికి జనాలు అట్రాక్ట్ అయ్యారు. అదనమాట, వాళ్ళు చెప్దామనేసి ఆ షార్ట్స్ పెట్టానండి. మళ్ళీ ఎప్పుడైనా 500 దాటినవి పెడతాను, ఇంకా ఓపిక లేదు. ఇంకా కరివేపాకు పొడి చేస్తున్నానండి. రిపేర్లు మనదంతా ఈ మధ్య రిపేర్లు చేస్తున్నాను కదా. ఏం చేశానంటే చింతపండు బదులు డ్రై మ్యాంగో పౌడర్ వేసినానండి. అది బాగా పులుపు ఉంటుంది కదా డ్రై మ్యాంగో పౌడర్. ఏ పొల్లల్లో అయినా చాలామందికి చింతపండు ఇష్టం ఉండకుంటే, టైంకు లేకపోతే ఇలా డ్రై మ్యాంగో పౌడర్తో ట్రై చేయండి. కాకపోతే కొంచెము మనకు టేస్ట్లో కొంచెం తేడా ఉంటుంది, అతి పులుపు ఉండదు, రుచిగా వస్తుంది. ఇంకోటి ఏంటంటే మా పాప గార్లిక్ పౌడరు కొనుక్కొని పెట్టుకుంది ఏదో వంటలలో. ఎన్ని రోజులు అడుగుతున్నది, నేను వాడుకోనా అంటే ఉంచు ఉంచు అంటుంది. ఇంకా ఆమెను అడగకుండా నేను దీంట్లో గార్లిక్ వేయకుండా గార్లిక్ పౌడర్ వేసేసానండి. గార్లిక్ వెల్లుల్లి కారం వెల్లుల్లి కారం చేస్తాను కదా, దాంట్లో కూడా ఒక ట్రిప్పుకి నేను ఈ పౌడర్ వేసేసా. కరివేపాకు ఇంకా పాడైపోతుందండి, కాస్ట్లీ ఇవన్నీ. అంటే వెల్లుల్లి వేయించి ఫ్రై చేసి కొట్టిన పౌడర్. ఇలాంటి గార్లిక్ పౌడర్ పెట్టుకున్న ఎవరైనా పనికొస్తుంది చూడండి. ఆమె ఏదో రెసిపీల కోసం తెచ్చుకుంది. ఎక్కువ గార్లిక్ తినము, ఎప్పుడో కొంచెం వేసుకోవాలనుకునేటోళ్ళు ట్రై చేయొచ్చు అని చెప్తున్నాను. ఎందుకంటే స్టార్టింగ్లో దీని ఫ్లేవర్ చాలా బాగుండింది, బట్ ఇప్పుడు చాలా ఒక 2 ఏళ్ళు అయింది ఇది చెప్పాలంటే ఇది కొని. బట్ కరివేపాకు పొడిలో వేసి కంప్లీట్ చేసిన. ఇంకా ధనియా పౌడర్, ఇవి కూడా నేను ధనియాలు వేయించుకొని ఇంట్లో ధనియా పౌడర్ రెడీమేడ్గా కొనుక్కుంటాను. ఇక్కడ నార్త్లో కొంచెం బాగా అమ్ముతారు ధనియా పౌడరు. అందుకని ఇంకా వేడి మీద వేసేస్తే అన్నీ సెట్ అయిపోతుంది. మిరపకాయలు ఒకటి వేయించుకున్నాను, ఆ రోజు షార్ట్ వీడియోలో పెట్టాను కదా, మిరపకాయలు ఫ్రై చేసుకొని మనమే పొడి కొట్టి పెట్టుకోవచ్చని ఆ రోజు చేశాను అనమాట. ఇంకా పని ఈజీ అయిపోయింది చూడండి. కరివేపాకు నూనెలో సిమ్లో వేయించినాను, ఉప్పు కారం అన్నీ వేశాను. కానీ ఎండు కొబ్బరి కూడా దాంట్లోనే కట్ చేసి వేశాను. నేనేం చెప్తుంటే అన్ని పొళ్ళు రెడీ చేసి పెట్టుకోండి. ఎండు కొబ్బరి మిక్సీకి వేసి, పల్లి ఇది మిరపకాయలు మిక్సీకి వేసి, ధనియాలు, జీలకర్ర పౌడరు రెడీమేడ్గా ఉంటే రెడీమేడ్ కొనండి, అది మీ చాయిస్. అప్పుడు ఇంకా మనకు పొడి ఇంట్లో చేసుకోవడం ఏం పెద్ద కష్టం అండి, వేయించే పనే ఉండదు. లేదంటే అవి వేయించకుండా దొరికింటాయి ధనియా పౌడర్ కదా, అందుకని నేను ఇలా లాస్ట్లో ఆ వేడి మీద వేస్తే సెట్ అవుతుంది. నేను ప్రతి పొల్లు ఇలాగే అండి చేసేది, ఏం పెద్ద కష్టపడిపోను. చూసే వాళ్ళకి ఎక్కువ కష్టపడినట్టు ఉంటుంది. నేను మినప్పప్పు కూడా వేస్తాను కరివేపాకుకి, అప్పుడే ఇలా పొడి పొడిగా ఉంటుంది. నేను బెంగళూరులోనే బిజినెస్ చేస్తున్నాను అండి కరివేపాకు పొడి. అప్పుడు చాలామంది నన్ను అడిగారు, ఇంత పొడి పొడిగా నీకు ఎట్లా వస్తుందని. నేను టిప్పు చెప్పేదాన్ని కాదు. నాకు వేరే ఒక ఆవిడ ట్రైనింగ్ అయ్యింది బెంగళూరులో, హైదరాబాద్లో నాకు టెండెంట్ అనమాట, నాతో పాటు ఉండేది. ఆవిడ చెప్పింది కరివేపాకులో కొంచెం మినప్పప్పు వేయి బాగుంటుందని. అప్పటి నుండి వేస్తున్నా అండి. లేకపోతే కొంచెము ముద్దగా ఉంటుంది మేము చేసుకునే కరివేపాకు. ఓన్లీ ఆకు వేస్తాం కదా, మినప్పప్పు ఏమంటే ఆయిల్ లాక్కుంటుంది పొడి పొడి. అబ్బా, బెంగళూరులో నా ఫ్రెండ్ కూతురికి అయితే ఎంత ఇష్టమో నా కరివేపాకు పొడి. ఉట్టి అన్నంలో తను కొనుక్కునేదన్నమాట, అన్నంలో అది వేసుకొని తినేది. నేను చెప్పాను కదా ఆ రోజు వాటర్ లీకేజ్ అయిందని, సో ఏ గోడకి అంత వచ్చిందని చెక్ చేసుకుంటూ ఏమైందంటే ఆ స్టడీ రూమ్లో మధ్యలో వాటర్ వచ్చి కూర్చుంది ఫ్లోర్ మీద. ఏ గోడ నుండి వచ్చిందో తెలీదు, ఒక కప్పు వాటరు. ఇలా చూడండి ఇంత గలీజ్ ఉండింది. అంతా జరిపి చూసుకుంటే
మా పాప స్టడీ టేబుల్ అనమాట. తను ఇష్టంగా అడిగి కొనుక్కుందండి నా చేత. పెద్ద ప్లేస్ తీసుకుంటుంది అది, కింద నుండి పై వరకు ఆమెది మొత్తం ఫుల్ వాల్కు 3/4 ఉంటుంది, అంత హైట్ది కొనింది. సో నేను అంటున్నదంతా చూడు, నీ స్టడీ టేబుల్ అంత వెనకాల ఎంత ఉందో, ఇప్పుడు నాకు ఈ పని అయిపోయింది అని. చాలా బరువు ఉంటుంది, దాన్ని జరపమన్నమాట. ఎప్పుడు అంటుంటాను, నీ పెళ్ళైతేనే ముందు ఈ స్టడీ టేబుల్ తీసేస్తాను, నాకు ఇంట్లో కావాల్సినంత ప్లేస్ వస్తుందని. చిన్నప్పుడు దానికి స్టడీ టేబుల్ కొనాలి అని కోరిక ఉండింది, నేను ఎప్పుడు కొనలేదు. అందుకనే నా చేతి ఇంత పెద్ద టేబుల్ కొనిచ్చింది. ఇది నేను సంపాదించిన డబ్బులతో కొన్నానండి స్టడీ టేబుల్. ఎంత బూజు వచ్చిందో చూడండి. పని వాళ్ళ అది కింద ప్లేస్ కూడా లేదు, అడుగున చీపురు పెట్టి కొట్టించనీక. 2 సంవత్సరాలు 2.5 సంవత్సరం అయింది అది జరపక. ఇప్పుడు జరిపి తీసాను. ఇంకా ఓపిక లేకపోతే జొన్నపిండి పూరీలు ఇలా చేసుకోండి, వాడప్పాలని చూపిస్తుంటే కదా, ఉట్టి ఉప్పు వేసినానండి జొన్నపిండిలో, ఏమేలా ఉప్పు వేసినాను. హాట్ వాటర్ కూడా ఇలా పిసికేసినాను. ఆ వెట్టు బట్ట మీద కొడితే ఏమవుతుందంటే ఎక్స్ట్రా వెట్ అంతా తీసుకుంటుంది, ఊడి రావడం కూడా ఈజీ. ఇది చేసి మేము పచ్చిమిర్చి పచ్చడితో తిన్నామన్నమాట. యాక్చువల్గా నేను ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవన్నీ మిక్సీకి వేసేస్తా. ఎప్పుడో ఒకసారి మా బంధువులు ట్రైన్లో ఇట్లా ఉట్టిగా పూరీలు ప్రెస్ చేసుకొని ట్రైన్లో తెచ్చేవాళ్ళు వాడప్పలని. ఆ టేస్ట్ గుర్తొచ్చి ఇలా చేశానండి. జర్నీలకు బాగుంటుంది, మెత్తగా ఉంటుందండి. జర్నీలో ఎప్పుడైనా ఆయిల్ ఉన్న ఐటమ్ ట్రావెలింగ్ చేస్తే కొంచెం ఆకలి తక్కువ అవుతుంది, ఉట్టి పుల్కాలు ఇలాంటివి చేసుకునే బదులు. ముందు రోజు చేసి ఇవి 2-3 రోజులు ఉన్నా ఏమవ్వండి, ఉల్లిపాయ ఏమి ఉండదు కదా, కొంచెము సాఫ్ట్గా ఉంటుంది. నాకైతే అంటే మంచి క్వాలిటీ జొన్నలు ఉంటాయి. ఇంకా అందుకని ఆ రోజు గురువారం ఒకరోజు రాత్రి ఇలా చేసేసుకొని పచ్చిమిర్చి పచ్చడి చేసుకొని రాత్రి చేసేసానండి. యాక్చువల్గా జొన్నలు రాత్రి తినచ్చో లేదో నాకు తెలీదు, నాకు ఎప్పుడు అనిపిస్తుంటుంది ఈ హెవీ ప్రోటీన్ ఉన్నవన్నీ రాత్రి తినకూడదేమో అనేసి. ఇంకా మా పనామతో లాన్ క్లీన్ చేయించానా, మొన్న ఒకరోజు షార్ట్ వీడియోలో పెట్టానా. ఎంత దొంగెత్తులు చూడండి. ఈ హాఫ్ మ్యాట్ ఎత్తలేదండి, 200 రూపీస్ ఇస్తానండి లాన్ క్లీనింగ్కి. నేను అటువైపు రూమ్ వైపు కూర్చొని నిలబడినా, అది ఎత్తినామంటే ఎత్తినా అంది. కుండీలన్నీ తీసింది, అన్నీ తను అందిస్తుంటే నేను లోపల పెడతా, మళ్ళీ లోపల నుండి తను అందిస్తే నేను బయట పెడతా. ఇద్దరం సమానం పని చేస్తాం. కాకపోతే ఆమె ఊడ్చి తుడిచి చెత్త ఎత్తుతుంది, మ్యాట్ కూడా నేను పట్టుకుంటా ఆమె దులిపేటప్పుడు. ఇటువైపుది దులిపిందండి, అటువైపుది దులపలేదు. నేను అన్నీ బెరుద్దామని వచ్చేసరికి ఆ హాఫ్ అసలు ఎత్తలే. కోపం వచ్చి అడుస్తే మళ్ళీ అప్పుడు నిలబెట్టి అంత ఆ హాఫ్ క్లీన్ చేసింది. ఇక్కడ నుండి నిలబడి తీసిన. ఎంత దొంగెత్తులదంటండి, ఇట్లా కన్ను మూసి తెరిచే లోపల అయిపోయిందంట అది. డోర్ల సందులో చెయ్యదు. ఈ హాఫ్ మ్యాట్ తీయకుండా క్లీన్ చేసింది చూడండి. నెలలో 5 రోజులు క్లీనింగ్ డబ్బులు ఇస్తాను ఆమెకి. చెప్పిన, నీకు రోజు 40 రూపాయలు కదా క్లీనింగు, 5 రోజులు డబ్బులు ఇస్తున్నా ఉట్టి లాన్ క్లీన్ చేయనీక, నువ్వే డబుల్ పని పెట్టుకో. మళ్ళీ నేనే అన్నీ సర్దుకునేదండి, లోపల నుండి తను అందిస్తుంది. కేవలం కసువు ఎత్తి లిక్విడ్ ఇస్తా, అన్ని లిక్విడ్లు చీపుర్లు అన్నీ నేనే తెచ్చిస్తానండి. ఇంకా నాకైతే టైర్డ్ అయిపోయి నడుము నొప్పి వస్తుంది నాకు కూడా. ఆ నెలకు ఒక రోజు లాన్ క్లీనింగ్ చేపిస్తాను. వామాకు అడిగారు మొన్న షార్ట్ వీడియోలు, ఇదిగోండి ఇదే వామ్ చెట్టు. ఇవాళే నా ఫ్రెండ్తో ఫోన్ మాట్లాడుతూ, మీ ఇంట్లో చూసి నేను వామ్ చెట్టు పెట్టుకున్నా కదా, ఇట్లా రోజు తింటుంటే రోజు తినద్దు, బాడీ హీట్ అవుతుంది, అసలు ఉట్టి ఆకే నమ్మలొచ్చి దగ్గు ఉన్నప్పుడు ఉప్పు వేసుకొని చలికాలంలో తిను కావాలంటే రోజు, ఇప్పుడు తినొద్దు అనింది. సో అందుకనే నేను తినట్లేదండి. ఆ రోజు షార్ట్ వీడియో చెప్పినా కదా, రోజు తింటున్నాను, ఎవరు కామెంట్ పెట్టలే తినొద్దని. మంచిది చట్నీలు అట్లా వేసుకో అని చెప్పింది అనమాట. పప్పుల చట్నీ చేస్తామా, కొత్తిమీర అది వేసుకున్నప్పుడు, పలావులు అట్లా. వాము మంచిది కదా డైజెషన్, కానీ రోజు తినొద్దని చెప్పిందని చెప్తున్నా. మీకు కూడా పెంచుకోండి, మంచిది, చాలా బాగుంటాయి. లేత ఆకులు ఇంట్లో ఉంటాయి కదా, తినేసేయచ్చు. ఈ కొన్ని మొక్కలతోటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో మాకు. మేము ఎవ్వరం కూర్చోము ఇక్కడ, కేవలం చిన్నది కొంచెం ఫొటోస్. నేను వీడియోలు కూడా ఎక్కువ పెట్టాను, కానీ అది పిచ్చ ఫోటోలు తీసుకుంటుంటుంది ఎప్పుడు స్నాప్చాట్లో కానీ దానికని. నేను చిన్నదానికి చెప్తాను, నీ ఫొటోస్ కోసం 200 ఖర్చు నాకు నెలకు ఈ కాంపౌండ్ దుడిపించని. కానీ ఎంత క్లీనింగ్ చూడండి, ఎంత నాటకాలు ఆడుతుంది అసలు. ఒకరోజు బాగా చేస్తుందండి పని, ఒకరోజు సరిగా చేయదు. ఏగుతుంటాను కన్ను. నేను ఒకరోజు అరిచినాను, స్కూల్లో టీచరు చూడకుంటే పిల్లలు ట్యూషన్లో చదువుకోరు చూడు, నువ్వు అట్లాగా కంటిన్యూంటే నవ్వుతుంది, అట్లా ఏం లేదంట అది. ఇదండి ఇన్ని మొక్కలు పెట్టుకున్నాం. ఈసారి మళ్ళీ వర్షాలు అన్నీ అయిపోయి చలికాలం వచ్చేసరికి మొక్కలన్నీ పాడైపోతాయి. మళ్ళీ ఈ ఎండలు వచ్చినప్పుడు పెట్టుకోవాలి. ఎవ్రీ ఇయర్ మొక్కలకు మాకు ఖర్చు ఉంటుంది. కాకపోతే అదొక అందం కదా ఇంటికి. మా పిల్లల రూమ్కే చాలా అందంగా ఉంటుందండి అది. మా ఇల్లంతటికి అందంగా ఉందంటే ఆ ప్లేస్ ఒకటే. ఇంకా లోపల ఇంటీరియర్లో ఏమీ పెట్టుకోను నేను.